చలికాలంలో షుగర్ పేషెంట్స్ అలాగే నార్మల్ పేషెంట్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎస్పెషల్లీ ఎవరికైతే దీర్ఘకాలికంగా షుగర్కి సంబంధించిన సమస్యలు ఉన్నవారైతే ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ రెగ్యులర్గా తీసుకుంటూ షుగర్ లెవెల్స్ని కంప్లీట్గా నార్మల్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ మిస్ అయినట్టయితే షుగర్ వాల్యూస్ ఎక్కువగా పెరిగి శరీరం లోపల ఆస్మోలాలిటీ అంటే రక్తం యొక్క చిక్కదనం పెరిగిపోతుంది. అలాగే చలికాలం ఈ వెదర్ వల్ల వాటర్ తీసుకునే క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో షుగర్ పెరగడము అలాగే తక్కువ వాటర్ ఈ రెండు కారణాల వల్ల రక్తం అనేది చిక్కబడిపోయి రక్తపోటు పెరగడము అలాగే రక్తం చిక్కగా ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ పేషెంట్స్ చలికాలంలో సమయానికి తగ్గట్టుగా భోజనం తీసుకుంటూ అలాగే రెగ్యులర్గా వాళ్ళు వాడే మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ రెగ్యులర్గా తీసుకుంటూ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకొని అలాగే రక్తం యొక్క ఆస్మోలాలిటీ లెవెల్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా షుగర్ కంట్రోల్లో చేయడంతో పాటు చలికాలంలో కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ కూడా తీసుకుంటూ ఉండాలి. చలికాలం కాబట్టి వాటర్ తక్కువగా తీసుకుంటారు. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల బాడీ లోపల రక్తం అనేది చిక్కబడడం డిహైడ్రేషన్లోకి వెళ్ళడం వల్ల కూడా స్ట్రోక్స్ హార్ట్కి కానీ బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్లో చలికాలంలో కార్టిసాల్ అంటే బాడీ లోపల కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా సీక్రీషన్ అవుతుంది. ఎందుకంటే చలికాలంలో శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి కార్టిసాల్ లెవెల్స్ అనేటివి సాధారణంగా ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. ఈ కార్టిసాల్ హార్మోన్ వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల షుగర్ పేషెంట్స్ ఎవరికైతే షుగర్స్ నార్మల్గా ఉన్నా కూడా చలికాలంలో కంపల్సరీగా షుగర్ టెస్ట్ చేసుకుంటూ వాటికి ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయినట్టయితే దానికి తగ్గట్టు డోస్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే చలికాలంలో రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వీరికి ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారిలో ఇమ్యూనిటీ అనేది కాంప్రమైజ్ అయి ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్స్ శీతాకాలంలో విరివిగా షుగర్ టెస్ట్ చేసుకుంటూ షుగర్కి సంబంధించిన మాత్రలు రెగ్యులర్గా వాడుతూ తగు మోతాదులో వాటర్ తీసుకుంటూ అలాగే పరిశుభ్రత పాటిస్తూ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.